తిరువూరు రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే ఎంపీ వివాదం కాస్త ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. తన హత్యకు కుట్ర జరిగింది అంటున్నారు ఎమ్మెల్యే కొలికపూడి. అయితే కొలికపూడికి టీడీపీ నుంచే గట్టి కౌంటర్స్ పడుతున్నాయి. ఈ వివాదంలో అసలు ఏం జరుగుతుందో ట్రాక్ చేద్దాం. తిరువూరు టీడీపీలో భగ్గుమంటోంది వర్గపోరు. తన హత్యకు కుట్ర పన్నారు అంటున్నారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. ఎంపీ చిన్ని చెడ్డ వ్యక్తి కాదు, కానీ ఆయన అనుచరులు చేసి ఉండొచ్చు అంటున్నారు ఆయన. నన్ను ఎంత అవమానించినా భరిస్తా, నా జాతి జోలికొస్తే ఎంతకైనా తెగిస్తా అంటున్నారు. అవాస్తవాలు కుట్రలతో తనను ఎవరు ఆపలేరు అంటున్నారు కొలికపూడి. ఎంత మంది కలిసి వచ్చినా సరే పోరాటం చేసే తీరుతానంటున్నారు కొలికపూడి శ్రీనివాస్. గట్టిగా మాట్లాడతా, కానీ నా గురించి ఎవడో ఒక పోస్ట్ పెట్టాడని, ఎవడో ఒక బూతు తిట్టాడని నా వ్యక్తిగతం గురించి నేను ఎప్పుడు బాధపడను. నన్ను అవమానిస్తే సహిస్తా, నా జాతిని అవమానిస్తే తెగిస్తా. విన్నారు కదా, ఇవి ప్రెస్ మీట్ లో కొలికపూడి చేసిన కమెంట్స్. ఆ తర్వాత టీవీ9 ఎక్స్క్లూసివ్ గా ఆయనతో మాట్లాడింది. ఈ నెల 2వ తేదీన తాను నెమలి వెళుతుంటే దాడులు జరగొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు తన గన్మెన్ కి 15 సార్లు ఫోన్ చేశారు అంటున్నారు కొలికపూడి. ఇంటెలిజెన్స్ వాళ్ళు దాదాపు ఒక 15 సార్లు మా గన్మెన్కి ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నారు, సారు నెమలి వస్తున్నారా రావట్లేదా, ఎందుకంటే గొడవలు జరగబోతున్నాయి, దాడి జరిగే అవకాశం ఉంది అని మా గన్మెన్ సక్రు నాయక్తో మాట్లాడటం జరిగింది. అయితే నెమలి వెళ్ళేటప్పుడు ఈ విషయం నాకు తెలియదు. అలాగనే దాదాపు 4 గంటల పాటు కళ్యాణంలో కూర్చొని తిరిగి మళ్ళీ అర్ధరాత్రి 1:30 సమయంలో ఇంటికి వచ్చేంత వరకు కూడా ఈ విషయాలన్నీ నాకు తెలియదు. నేను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇంటి దగ్గర తెలిసింది ఏంటంటే గొడవలు జరిగే అవకాశం ఉంది, సార్ మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. నన్ను విమర్శిస్తూ ఈరోజు ఏమన్నారంటే భూమి మీద లేకుండా చేయాలి అన్నారు. దాని అర్థం ఏంటంటే నా మీద దాడి చేయాలి, నాకు ప్రాణహాని కలిగించాలి అని. ఇవన్నీ కూడా ఒకసారి క్రోడీకరిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నా మీద దాడి చేసి నన్ను అంతం చేయాలనే లక్ష్యంతో ఆ రోజు ఎంపీ గారి కార్యాలయంలో ఎవరో తిరువూరు స్థానిక నాయకుల్ని ప్రేరేపించారని నాకు అర్థమవుతుంది.